రోజున క్రీస్తు లేనిటువంటి జీవితాల్లో అశాంతే, క్రీస్తు లేనిటువంటి జీవితాల్లో అసమాధానమే, క్రీస్తు లేనిటువంటి జీవితాల్లో ఏడుపే, కన్నీరే. కానీ క్రీస్తు కలిగినటువంటి జీవితాల్లో ఒక నిరీక్షణతో వారు బ్రతుకుతారో, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడేటువంటి వారికి వేదన. నేను చెప్తున్నాను, ఎంతకాలం అసత్యాన్ని అనుసరిస్తూ, ఎంతకాలం నిజమైనటువంటి దేవుణ్ణి కానిటువంటి వాడిని అనుసరిస్తూ శాంతిని పొందుకుంటాను అనుకుంటున్నావా? ఏనాడు కూడా పొందుకోలేవు. యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో ఉంటే ఆయన సమాధానం ఇచ్చేటువంటి దేవుడు అండి. ఆయన గురించి చెప్పండి మాట ఏంటి తెలుసా? సమాధానకర్త అయిన అధిపతి, ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. నిజమైన శాంతిని యేసు ప్రభువారు నీకు ఇవ్వగలడు. నిజమైన ఆనందాన్ని ప్రభు ఇవ్వగలడు. సినిమా చూడటం ద్వారా నిజమైన ఆనందాన్ని నువ్వు పొందుకోలేవు, లేకపోతే కొన్ని సీరియల్స్ చూడటం ద్వారా నిజమైన ఆనందాన్ని పొందుకోలేవు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో కలిగి ఉంటే పరిపూర్ణమైన ఆనందము, నిజంగా శాశ్వత ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. లోకమునికి ఇచ్చేటువంటి ఆనందము తాత్కాలికమైనదే, కానీ దేవాది దేవుడు సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు నీకు ఇచ్చేటువంటి ఆనందము శాశ్వత కాలం ఉంటుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.